ఏంటి 30 సెకండ్స్లో ఇమిగ్రేషన్ అయిపోయిందా? ఎస్, మీరు విన్నది నిజమే. నా ఇమిగ్రేషన్ అయితే 30 సెకండ్స్లో అయిపోయింది. సో ఏం అడిగారో చూద్దామంటే ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. హే గాయ్స్, వెల్కమ్ టు దీత్యా వ్లాగ్స్. నేను మీ దీత్య. సో నా ఇమిగ్రేషన్ అయితే August 6th చార్లెట్లో జరిగింది at 6:40 అలా. సో నన్ను ఏం క్వశ్చన్స్ అడిగారు అనేది ఇప్పుడు చెప్పబోతున్నా. సో క్వశ్చన్స్ అని కూడా చెప్పకూడదు, ఏం క్వశ్చన్ అడిగాడని చెప్పాలి. సో అందరిలాగే లైన్లో నించున్నా అండ్ ముందే తెలుసు స్టూడెంట్ వీసా కాబట్టి పాస్పోర్ట్ అండ్ I-20 తీసుకున్నా. సో వెళ్ళాను. సో వెళ్ళిన వెంటనే పాస్పోర్ట్ ఇచ్చాను, I-20 ఇచ్చాను. ఫోటో తీసుకున్నాడు. సో అడిగాడు, ఆర్ యూ క్యారింగ్ ఎనీ నాన్ వెజ్ ఐటమ్స్ ఆర్ ఎనీ పికల్స్ అన్నాడు. సో నాకు కాఫ్ ఉంది, సో అలా కాఫ్లో అని చెప్పాను అంతే. సో ఒక 10 seconds అలా సిస్టంలో టైప్ చేశాడు. డన్. ఒక స్లిప్ తీసి ఇచ్చాడు. ఇచ్చేసి ఎస్ యూ కెన్ గో అన్నాడు. నేను I-20 మర్చిపోయా. నవ్వుతూ పిలిచి ప్లీజ్ టేక్ యువర్ I-20 ఆల్సో అని చెప్పాడు. ఇలా అయితే నా ఇమిగ్రేషన్ అయిపోయింది. ఎన్నెన్నో క్వశ్చన్స్ అడుగుతారు అనుకున్నా, వై దస్ యూనివర్సిటీ సంథింగ్ అలా. బట్ అంతేం లేదు అక్కడ. ఉత్త ఏమైనా క్యారీ చేస్తున్నావు నాన్ వెజ్ ఐటమ్స్ ఆర్ పికిల్స్ అన్నాడు. నో అంటే వదిలేశాడు. సో డన్, ఆల్ సెట్. సో ఇంకా ఇలా నా 30 సెకండ్స్లో నా ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది. చార్లెట్లో, గుర్తుపెట్టుకోండి, చార్లెట్లో 20 తీసుకొని బ్యాగేజ్ క్లెయిమ్ దగ్గరికి వెళ్ళిపోయా. సో అక్కడ ఒక పెద్ద సీన్ జరిగింది. ఇంకా అక్కడి నుంచి మొత్తం రచ్చ జరిగింది. సో అక్కడ ఏం జరిగింది అనేది నా ట్రావెల్ వీడియో ఒకటి వస్తుంది, దాంతో అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియో అయితే కంపల్సరీ చూడండి. నాకేం జరిగిందో మీరు కూడా తెలుసుకోండి. సో ఆ వీడియో చూడాలంటే నా ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. సో నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది టంగ్ అని మోయించండి. అంతవరకు నేను మీ దీత్యా సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్. బాయ్.